గుండె మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. గుండె లేకుండా ఒక క్షణం కూడా బ్రతకడం అసాధ్యం అని మనం అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి గుండె లేకుండా నెలల తరబడి బ్రతికాడు. అది ఎలా సాధ్యపడింది? ఈ రోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. 2001లో అమెరికాలోని ఒక యువకుడు అరుదైన గుండె వ్యాధితో హాస్పిటల్లో చేరాడు. అతన్ని పరీక్షించాక డాక్టర్లు ఒకే మాట చెప్పారు: అతని గుండె పూర్తిగా ఫెయిల్ అయిందని, వెంటనే మార్చకపోతే బ్రతికే అవకాశాలు లేవని చెప్పారు. ఒకవేళ గుండె మార్పిడి చేయాలన్నా కొత్త గుండె దొరికే వరకు కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని వారాలు కూడా పట్టొచ్చు. కానీ అతని శరీరం ఎంత బలహీనపడిందంటే అతను ఒక్కరోజు కూడా ఆలస్యమైతే చనిపోయే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఒక అసాధ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అది అతని గుండె స్థానంలో కృత్రిమ గుండె అమర్చాలి అనే నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే డాక్టర్లు అతన్ని ఆపరేషన్ చేసి అతని గుండెను అతని శరీరంలోంచి తీసేశారు. ఆ స్థానంలో 2 పైప్స్ బయటకు తీసి ఒక గుండె లాంటి మెషిన్ ని కనెక్ట్ చేశారు. ఆ మెషిన్ అతని శరీరంలో రక్తాన్ని పంపిస్తుంది. ఆపరేషన్ సక్సెస్ అయి అలా అతని ప్రాణాన్ని నిలబెట్టగలిగారు. అలా అతను గుండె లేకుండా 555 రోజుల పాటు జీవించాడు. అవును, మీరు వింటున్నది నిజమే. అక్షరాల 555 రోజుల పాటు గుండె లేకుండా ఒక మెషిన్ తో జీవించాడు. అతను సాధారణంగా నడిచేవాడు, పరిగెత్తేవాడు, నవ్వేవాడు, ఒక సాధారణ జీవితం గడిపేవాడు. కానీ ప్రతి క్షణం ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని తిరగాల్సి వచ్చేది. ఎందుకంటే అందులోనే అతని కృత్రిమ గుండె అమర్చబడి ఉంది. ఆ తర్వాత అతనికి ఒక డోనార్ వల్ల గుండె దొరికింది. వెంటనే డాక్టర్స్ అతన్ని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి మళ్ళీ అతని ఛాతిలో నిజమైన గుండెని అమర్చారు. అలా ఆపరేషన్ కూడా విజయవంతమైంది. ఒక మనిషి నిజమైన గుండె లేకుండా బ్రతికాడు అంటే మన శరీరం ఎంత అద్భుతమైనదో, మన సైన్స్ ఎంత ముందుకు వెళ్ళిందో అనేది వింటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా ఉండాలంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.